కాపు డిమాండ్లు రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా సెప్టెంబర్ 12న ద్వారకా తిరుమల కాపు కళ్యాణ మండపంలో ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణా కార్యక్రమం జరుగుతుంది. ప్రతి నూతన జిల్లా నుండి 3 లేదా 4 ప్రతినిధులు మాత్రమే ముందస్తు పేరు నమోదు చేసుకుని హాజరు కావాలని, ఫోన్లు సైలెంట్లో ఉంచాలని నిర్వాహకులు తెలిపారు. సమాచారం కోసం 8125438919 7396106269 9949249170 సంప్రదించండి. కాలంలో ఆంధ్రప్రదేశ్లో కాపు డిమాండ్లు పై కూడా పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చెలరేగుతున్న సంగతి విధమే. ముఖ్యంగా గత సాధారణ ఎన్నికల్లో ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు సంబంధించి అయితే వాటిని నెరవేర్చే విషయంపై కూడా కూటమి ప్రభుత్వంపై ముఖ్యంగా కూటమి సర్కార్ నుంచి ఇంతవరకు సరైన స్పష్టత రాని నేపథ్యంలోనే కాపు సంఘాల జేఏసీ కావచ్చు, కాపు సంఘాల నేతలు కావచ్చు పెద్ద ఎత్తున మండిపడుతున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. ఈ పరిణామాల నేపథ్యంలోనే ముఖ్యంగా మరోవైపు దివంగత కాపు దిగ్గజ నేత ముద్రగడ పద్మనాభం కూడా మృతి చెందారు. దీంతో అటు ఉత్తరాంధ్రలో కావచ్చు, ఇటు రాయలసీమలో కావచ్చు, ఇటు కోస్తాంధ్రలో కావచ్చు పెద్ద ఎత్తున ముద్రగడ సంతాప సభలే కాకుండా కాపు సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా డిమాండ్ల విషయం కూడా ఈసారి తెరపైకి వచ్చింది. ముఖ్యంగా అటు జనసేన పార్టీ కానీ, బీజేపీ కానీ, మరోవైపు ప్రధానమైన పార్టీ తెలుగుదేశం కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీకి సంబంధించి అయితే ఇప్పుడు స్పందించడం లేదు అనే ఒక అపవాదం మాత్రం ఉన్న నేపథ్యంలోనే కాపు సంఘాలు పెద్ద ఎత్తున మండి ఏర్పడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చర్చించడానికి కూడా మనసు అంగీకరించని సర్కారు తీరు పట్ల కూడా వారు ఆవేదన వ్యక్తం చేయడమే కాకుండా సర్కారు ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై కానీ డిప్యూటీ సీఎంపై కూడా మండిపడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే ఇంతవరకు అయితే అటు వైజాగ్లో కానీ, ఇటు విజయవాడలో కానీ, తణుకులో కానీ, కాకినాడ, రాజమండ్రి, వైజాగ్లో కూడా కాపు సమావేశాలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. కానీ కొన్ని సంఘాలు మాత్రం దీంట్లో కొన్ని ప్రభుత్వానికి ప్రత్యక్షంగా పరోక్షంగా అనుకూలంగా ఉన్నాయి. మరికొన్ని సంఘాలు అయితే ప్రధాన ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే పార్టీలకు అతీతంగా ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు కూడా వాళ్ళ పార్టీ లైన్ బౌండరీ దాటి మాత్రం వచ్చే పరిస్థితి అయితే లేదు. కాపులంటే సానుభూతి ఉన్నప్పటికీ అధికారంలోకి వస్తే మాత్రం వాళ్ళ అధినాయకులు మాత్రమే ముఖ్యమంత్రులు అవుతారనే రీతిలో వాళ్ళు స్పందిస్తున్న నేపథ్యంలో పార్టీలకు అతీతంగా న్యూట్రల్గా ఉన్న కాపు సంఘాలు మాత్రం దీనిపై తాడోపేడ తెలుసుకునే విధంగా అంటే కాపు రిజర్వేషన్ల సాధన కావచ్చు, కాపు కార్పొరేషన్ నిధులు కావచ్చు, ఈడబ్ల్యూఎస్ 5% రిజర్వేషన్ సంబంధించి కూడా ఒక విధంగా సమర సన్నద్ధం అవుతున్నాయని చెప్పవచ్చు. దీని క్రమంలోనే మరొక అత్యంత కీలకమైన సమావేశాన్ని తెలుగు బలిజ కాపు జేఏసీ, అదేవిధంగా కాపు రిజర్వేషన్ పోరాట సమితి, కాపు నాడుతో పాటు వివిధ కాపు సంఘాల జేఏసీల నేతలు అందరూ కలిసి ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని మాత్రం సెప్టెంబర్ 12వ తేదీన గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమలలో నిర్వహిస్తున్నారు. దీన్ని ఒకరోజు శిక్షణ శిబిరంగా కూడా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా పరిమితమైన సంఖ్యలోనే ఎంపిక చేసిన వారికి మాత్రమే ఈ శిక్షణ కార్యక్రమంలో ఆహ్వానించడం జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వంపై పోరాటం చేసే క్రమంలోనే, సమాయత్తం చేసే క్రమంలోనే ఒక బలమైన టీమును సన్నద్ధం చేసే క్రమంలోనే ఈ సమావేశానికి అయితే ఎంతో ప్రాధాన్యత ఉందని కూడా చెప్పొచ్చు. చాలా వ్యూహాత్మకంగా కాపు రిజర్వేషన్ పోరాట సమితి మాత్రం ఏ పార్టీకి సంబంధం లేకుండా కూడా ఈ ఇటీవలి కాలంలో ప్రభుత్వాన్ని నిలదీస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే కాపు డిమాండ్లకు సంబంధించి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కావచ్చు, అదేవిధంగా కాపులను అణచివేత కుట్రలో కోణంలోనే మీడియా సమక్షంలో డైరెక్ట్గా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సవాలు విసరమే కాకుండా బహిరంగ చర్చలకు సంబంధించి కూడా ఛాలెంజ్ చేసిన పరిస్థితి మనం చూసినప్పటికీ కూడా ముఖ్యమంత్రి నుంచి ఆ దిశగా రెస్పాన్స్ కూడా రాకపోవడానికి కూడా కాపు రిజర్వేషన్ పోరాట సమితి మాత్రం పెద్ద ఎత్తున మండిపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే వ్యూహాత్మకంగా పొలిటికల్ ఎత్తుగడలతో డిమాండ్ల సాధనే లక్ష్యంగా
నాన్ పొలిటికల్గా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం, పరోక్షంగా కావచ్చు ప్రత్యక్షంగా కావచ్చు, సర్కారు మెడలు వచ్చే దిశగా కూడా ఎలాంటి కార్యాచరణ అయినా కూడా సిద్ధం చేసేందుకైతే కాపు జర్నలిస్టుల పోరాట సమితి ప్రధానంగా చొరవ చూపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలో ఎక్కడ కాపు సమావేశాలు కానీ సంతాప సభలు కావచ్చు జరిగినప్పటికీ కూడా ఒక 4 పేజీల ఒక బ్రహ్మాస్త్రాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వంపై KRPS సంధిస్తున్న పరిస్థితి ఉంది. అయితే వాటిపై కాపు సమాజం అయితే వాటిని కూలంకషంగా చదివిన తర్వాత కాపు సమాజానికి పాలక వర్గాలు చేస్తున్న అన్యాయంపై కూడా ఒక చర్చ మాత్రం పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యం ఉంది. ఈ క్రమంలోనే ఇదే టెంపోను మరింతగా ముందుకు ఏ విధంగా తీసుకోవాలనే ఒక బలమైన కార్యాచరణను రూపొందించే క్రమంలోనే ఒకరోజు శిక్షణ కార్యక్రమానికి అయితే శ్రీకారం చుడుతున్నారు. దానికైతే ద్వారకా తిరుమల సెప్టెంబర్ 12వ తేదీన వేదిక కానుంది. దీంట్లోనే శిక్షణ కార్యక్రమంలో భాగంగానే ఒక స్ట్రాటజీని మాత్రం రూపొందించే విషయంలో మాత్రం KRPS మాత్రం అదేవిధంగా TBK JAC కూడా సీరియస్గా ఉందని చెప్పవచ్చు.